ఫ్రెండ్స్ చూసారు కదా డిసప్రింగ్ వీడియో. అండ్ ఇప్పుడు ఈ వీడియో మీరు మీ మొబైల్లోనే కైన్మాస్టర్లో ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఇటువంటి అద్భుతమైన వీడియోస్ మరెన్నో అయితే చూడవచ్చు. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలంటే ఒక స్టేబుల్ కెమెరాను ఒక స్టేబుల్ పొజిషన్లో పెట్టి మీరు నేను చేసిన విధంగా వీడియోని అయితే రికార్డ్ చేయాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మీరు మీ వీడియోని అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ కెమెరా అనేది స్టేబుల్గా ఉండాలి, ఎటువంటి జంకులు లేకుండా అయితే ఉండాలన్నమాట. స్టేబుల్గా ఉంటేనే మీకు ఈ ఫుటేజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ వీడియోని అయితే రికార్డ్ చేయాలి. అండ్ సేమ్ ఇదే పొజిషన్లో ఉండి మీరు ఏం చేయాలంటే కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయాలన్నమాట. అంటే ఎంటీ ఫొటోస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు మీ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు ఒక స్టేబుల్ ఫోటోని అయితే క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత సో అది మీకు అయితే యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మీ వీడియోని అయితే ఈ విధంగా ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి. ఏదైతే మీరు రికార్డ్ చేసిన స్టాక్ వీడియో ఉంటుందో అది ఈ విధంగా కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసి అయితే పెట్టుకోండి. కైన్మాస్టర్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు లేయర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కరెక్ట్గా నేను ఎక్కడి నుంచి అయితే ఈ టవల్ అనేది సో ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నాను అనేది మీరు అయితే చూడండి. సో ఈ విధంగా నేను కంప్లీట్గా లిఫ్ట్ చేస్తున్నాను కదా. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను లిఫ్ట్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. సో మీరు ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళండి. లేయర్లోకి వెళ్ళి మీడియాని సెలెక్ట్ చేసుకోండి. మీడియాని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. సో వైట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఈ విధంగా ఎక్కడైతే నేను లెగ్స్ పెట్టానో దాన్ని లిఫ్ట్ చేస్తున్నానో కింద పార్ట్లో పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో కలర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కలర్స్ అయితే ఉంటాయి RGB అని చెప్పేసి బాటంలోకి వస్తే. సో అందులో మీరు రెడ్ని అండ్ బ్లూని అయితే కంప్లీట్ 0 చేసేయండి. 0 చేసి టిక్ పెడితే అది మీకు ఒక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్లోకి అయితే వస్తుంది అనమాట. సో ఎఫెక్ట్కి వచ్చిన తర్వాత మీరు దీన్ని అయితే ఈ టైం లైన్ అయితే పెంచుకోవాలన్నమాట. సో టైం లైన్ పెంచుకున్న తర్వాత సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఇక్కడ మీరు కీ ఫ్రేమ్ని అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు మూవ్ చేస్తూ వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూస్తే మూవ్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ ఏం చేయాలి, నేను కీ ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ అయితే సెట్ చేశాను. సో సెట్ చేసి ఇలా పైకి తీసుకెళ్ళాను. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వెళ్తాను. ఇంకొంచెం ముందుకు వెళ్ళాను కాబట్టి సో మళ్ళీ కీ ఫ్రేమ్ మళ్ళీ పెంచాను. అండ్ మళ్ళీ ఇంకొంచెం ముందుకి అండ్ మళ్ళీ కీ ఫ్రేమ్ మళ్ళీ పైకి. సో ఇలా మీరు మీ వీడియో మొత్తం చేయాల్సి ఉంటుంది అనమాట. పోతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ ఇంకో లేయర్ యాడ్ చేయాలి. మీడియాలోకి వెళ్ళాలి అండ్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి. వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని పెద్దది చేసి దీన్ని రొటేట్ చేయాలి. అండ్ రొటేట్ చేసి సో ఇక్కడ దాకా నేను ఏం చేయాలంటే సో మళ్ళీ దీన్ని గ్రీన్ కలర్ అయితే పెట్టుకోవాలి. సో మళ్ళీ గ్రీన్ వచ్చింది కదా. సో ఇప్పుడు చూడొచ్చు. సో ఇక్కడ నేను మళ్ళీ కీ ఫ్రేమ్ని అయితే సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట.
సో ఇక్కడ నేను మళ్ళీ కీ ఫ్రేమ్ ఇక్కడ ప్లస్ పెట్టా. సో అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళా, ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఏ విధంగా వచ్చిందనేది. ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు అవుట్పుట్ అనేది ఎలాగొచ్చిందో. మనము గ్రీన్ స్క్రీన్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సో నేను చేసిన టవల్తో పాటుగా యాజ్ ఇట్ ఈస్గా నాకు ఆ గ్రీన్ స్క్రీన్ అయితే మనకి ఎఫెక్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని ఎక్స్పోర్ట్ అయితే చేయాలి. సో షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసుకున్న తర్వాత ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళి అండ్ ఇక్కడ కెమెరాలో ఆప్షన్స్లోకి వెళ్ళండి. స్టేబుల్గా మీరు తీసుకున్న ఒక షాట్ని అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఓకే చేయండి. ఇది మనం ఒక స్టేబుల్ షాట్ అనమాట. అంటే మనము కదలకుండా తీసుకున్న, అంటే మనం వీడియో తీసిన సేమ్ స్పాట్ని ఒక పిక్చర్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం ఆ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఎక్స్పోర్ట్ చేసిన వీడియో నుంచి ఏదైతే మీరు గ్రీన్ స్క్రీన్తో ఎడిట్ చేశారో ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు స్ప్లిట్ సింబల్లోకి వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోలో ఎంత ఉందో అంతవరకు మీరు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియోని అయితే సెలెక్ట్ చేయండి. క్రోమా కీ ఆప్షన్లోకి వెళ్ళండి. క్రోమా కీని అయితే ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి కీ కలర్ వచ్చేసరికి రీసెంట్లీ యూజ్డ్ గ్రీన్ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఓకే అయితే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసి చూడండి అనమాట. ప్లే చేసి చూస్తే మీకు ఆ గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. సో ఇక్కడ మీకు చూడొచ్చు నేను ఏ విధంగా చేశాను అనేది. ఇక్కడ మీకు చూస్తే స్లైట్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో దాని మీద వీడియో మీద క్లిక్ చేయండి. క్రోమా కీ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ని మీరు ఫోర్గ్రౌండ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగానే ఉంది. మనం ఫోర్గ్రౌండ్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫోర్గ్రౌండ్ అడ్జస్ట్ చేసుకుంటే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే డిఫరెన్స్ అనేది ఇంకా కంప్లీట్ తెలీదు. సో ఈ విధంగా నేను చూసుకోవచ్చు. నేను కొంచెం ఇప్పుడు ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ అనమాట. సో పర్ఫెక్ట్ కాబట్టి ఇప్పుడు నేను చూడొచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ప్లే అవుతుంది అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏ విధంగా డిసప్పీర్ అవుతున్నాను అనేది. సో మీరు ఎడిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో. సో మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నేను వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.